అందరికీ నమస్కారం. అది సినిమా చూసి ఏదైనా రివ్యూ చెప్పాలనుకుంటే మీరు ఆ సినిమా ఎలాగుందో దాని రివ్యూ మాత్రమే చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే బాగాలేదని చెప్పండి, లేదా కొంచెం బెటర్గా తీయాలి. ఇంకా మీ ఫీలింగ్ ఏంటంటే సినిమా కోసం చెప్పండి ఆ సినిమా చూసి. అంతేగాని వేరే సినిమాతో పోల్చి గేమ్ చేంజర్ ఎందుకు పనికిరాదంటారు, పుష్ప 2 ఎందుకు పనికిరాదంటారు, మొన్న కోర్టు మూవీతో రిలీజ్ అయిన దిల్రుబా దాంతో పోల్చుకుంటారు. అలా ఎందుకండి పోల్చుకోవడం? మీకు లైకుల కోసం, కామెంట్ల కోసం, సబ్స్క్రైబుల కోసం, మీ టీవీ ఛానల్ పెంచుకోవడానికి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు మీరు కూడా ప్రేక్షకులకి. ఫ్యాన్స్ అంటే సినిమా ఎలాగుందో అదే చెప్పాలి. ఒక సినిమాతోనే పోల్చుకొని ఒక సినిమాలాగే చూసి దాని రివ్యూవర్కి చెప్పండి. వేరే సినిమాలతో పోల్చుకొని ఆ సినిమా పెట్టలేదు, ఈ సినిమా బెటరు, ఈ సినిమా బాగాలేదు, ఆ సినిమా బాగుంది అలా చెప్పుకోకండి. అసహ్యంగా ఉంటుంది. మనమే తగ్గించుకున్నట్టు ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీని మనమే తగ్గించుకున్నట్టు ఉంటుంది. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు కదండి. ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తారు సినిమాలు. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. మూవీ తీసిన డైరెక్టర్ చెప్పమంటున్నారు కదా, మీకు మూవీ నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చకపోతే 1000 మంది 100 మందికి చెప్పుకోమంటున్నారా? నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు మీరు? ఒక హీరోతో ఎందుకు కంపేర్ చేస్తారు? ఏ హీరోకి ఉండాల్సిన సత్తా, ఏ హీరోకి ఉండాల్సిన దమ్ము వాళ్ళకే ఉంటుంది. ఒకరితో పోల్చుకోకండి. సినిమాలాగా చూడండి. అర్థమైందా?